భూ సంబంధిత తగాదాలు ఉంటే చట్ట పరిధిలో పరిష్కరించుకోవాలి. చట్టాన్ని ఉల్లంఘించి భౌతిక దాడులు, హత్యలు చేస్తే జైలు శిక్షలు తప్పవని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధి తుమ్మల పెన్పహాడ్ గ్రామంలో భూ తగాదాల నేపథ్యంలో జరిగిన మహిళా హత్య ఘటనా స్థలాన్ని ఎస్పీ నరసింహ పరిశీలించి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నేరానికి పాల్పడ్డ వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కేసును వేగంగా దర్యాప్తు చేసి కోర్టుకు పంపించాలని అధికారులకు సూచించారు. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధి తుమ్మల పెన్పహాడ్ గ్రామంలో భూ తగాదాల నేపథ్యంలో జరిగిన మహిళా హత్య ఘటన స్థలాన్ని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ పరిశీలించి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఘటన జరిగిన ప్రదేశంలో క్లూస్ టీం సిబ్బంది, డాగ్ స్క్వాడ్ సిబ్బంది ఆధారాలు సేకరించాయి. నేరానికి పాల్పడ్డ వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కేసును వేగంగా దర్యాప్తు చేసి కోర్టుకు పంపించాలని అధికారులకు సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ, గ్రామానికి చెందిన సురిగే సైదులు సొంత అక్క అంజమ్మకు ఇద్దరికి భూ వివాదం నెలకొని ఉంది. దీనికి సంబంధించి గతంలో ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇరు వర్గాలను కూడా బైండ్ ఓవర్ చేసి హెచ్చరించడం జరిగిందని తెలిపారు. అక్క ఉంటే భూమి నాకు దొరకదని, అక్కను తప్పిస్తే త్వరగా భూమి తన సొంతం చేసుకోవచ్చని భావించిన నిందితుడు సైదులు సోమవారం రోజు ఉదయం కరువు పని నిమిత్తం వెళ్తున్న అంజమ్మపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి హత్య చేశాడని ఎస్పీ అన్నారు. స్థానిక ప్రజలతో మాట్లాడుతూ, భూ సంబంధిత తగాదాలు ఉంటే కోర్టుల సమక్షంలో, పెద్ద మనుషుల సమక్షంలో చట్టపరంగా పరిష్కరించుకోవాలని, చట్టాన్ని ఉల్లంఘించి భౌతిక దాడులు చేసినా, హత్యలు చేసినా జైలుకు వెళ్లడం తప్పదని అన్నారు. గతంలో గరిడేపల్లి మండలంలో పొనుగోడు గ్రామంలో భూ తగాదాలకు సంబంధించి జరిగిన హత్య కేసులో 4 నేరస్తులకు యావజ్జీవ కారాగార శిక్ష పడిందని గుర్తు చేశారు. సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరారు. నేరానికి పాల్పడ్డ సైదులపై ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నందు హత్య కేసు నమోదు చేయడం జరిగింది. త్వరితగతిన కేసు దర్యాప్తు చేసి నేరస్తులను శిక్ష పడేలా చేస్తామనే బాధ్యత కుటుంబానికి న్యాయం జరిగేలా పోలీస్ శాఖ కృషి చేస్తుందన్నారు. ఎస్పీ వెంట సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, క్లూస్ టీం ఇన్స్పెక్టర్ నవీన్, ఎస్ఐలు మహేష్, ఐలయ్య, గోపికృష్ణ, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక యువజన మరియు క్రీడలు వారోత్సవాలలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా యువజన మరియు క్రీడల శాఖ నుండి మొదటి రోజు 2K రన్ మరియు యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల, జిల్లా పరిషత్ డిప్యూటీ సిఇఓ శ్రీనివాస్, భువనగిరి ఎంపీడీఓ దినకర్, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనుంజయులు, డిఐఈఓ సురేష్ రెడ్డి గ్రీన్ జెండా ఊపి ప్రారంభించారు. 2K రన్ ప్రభుత్వం జూనియర్ కళాశాల బాలుర నుండి పోస్ట్ ఆఫీస్ వరకు నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని డాక్టర్స్ కాలనీలో ఉన్న విద్యా గ్రామర్ స్కూల్లో నిర్వహించిన యోగా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా ఈ నెల 18 నుండి 23 వరకు యువజన వారోత్సవం నిర్వహించనున్నాము. ఇందులో భాగంగా సోమవారం ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణలో భాగంగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలి. ఈ వారం రోజుల పాటు ఫిట్ తెలంగాణ ఫిజికల్ లిటరసీపై కార్యక్రమాలు ఉంటాయి. మనుషులు ప్రతిరోజు వివిధ పనులు నిర్వహించడం వల్ల శరీరం అలసటకు గురవుతుంది. అందువల్ల
ఆరోగ్యకరమైన భోజనంతో పాటు వ్యాయామం, యోగా వంటివి చేయవలసిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఫిట్నెస్పై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి. యోగా, శారీరక వ్యాయామం ఇందుకు పనికొస్తాయి. యోగా జీవితంలో ఒక భాగం కావాలి. ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ అనుసరిస్తే ఎలాంటి రోగాలు దరిచేరవు. ప్రతి ఒక్కరూ శారీరకంగా, మానసికంగా దృఢంగా, ఆరోగ్యంగా ఉంటే దేనినైనా సాధించవచ్చు అన్నారు. ఈ వారం రోజుల పాటు ఫిట్నెస్తో పాటు పర్యాటకానికి సంబంధించిన కార్యక్రమాలను సైతం నిర్వహించడం జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా క్రీడలు యువజన సర్వీసుల శాఖ అధికారి అక్బర్ అలీ, మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన 2K మారథాన్ను జిల్లా కలెక్టర్ ప్రారంభించి రన్లో పాల్గొన్నారు. గెలుపుతో ఆనందం, ఆటలతో ఉత్సాహం, ఆటలతో ఉత్సాహం, ఆటలతో ఉత్సాహం. గెలుపుతో ఆనందం, ఆటలతో ఉత్సాహం, ఆటలతో ఉత్సాహం, ఆటలతో ఉత్సాహం. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహ ఫిర్యాదుదారుల నుండి వినతులను స్వీకరించారు. జిల్లా పరిధిలోని వివిధ మండలాల నుండి వచ్చిన బాధితులను వివిధ సమస్యలపై ఫిర్యాదులకు సంబంధించి బాధితులు ఎస్పీని ప్రత్యక్షంగా కలిసి వినతులు సమర్పించారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహ ఫిర్యాదుదారుల నుండి వినతులు స్వీకరించారు. జిల్లా పరిధిలోని వివిధ మండలాల నుంచి వచ్చిన బాధితుల వివిధ సమస్యలపై ఫిర్యాదులకు సంబంధించి బాధితులు ఎస్పీని ప్రత్యక్షంగా కలిసి వినతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్క బాధితుడి సమస్యను విని వాటి పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకునేలా సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి అవసరమైన సూచనలు జారీ చేశారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా వారి సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలనే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఎస్పీ తెలిపారు. చట్టబద్ధమైన విధానంలో ప్రతి ఫిర్యాదును పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక
99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం జిల్లా క్రీడలు యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని డాక్టర్స్ కాలనీలో ఉన్న విద్యా గ్రామర్ స్కూల్లో నిర్వహించిన యోగా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన 2K మాతరన్ను జిల్లా కలెక్టర్ ప్రారంభించి రన్లో పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక యువజన మరియు క్రీడల వారోత్సవాలలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా యువజన మరియు క్రీడల శాఖ నుండి మొదటి రోజు 2K రన్ మరియు యోగా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల, జిల్లా పరిషత్ డిప్యూటీ CEO శ్రీనివాస్, భువనగిరి ఎంపీడీఓ దినకర్, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు, DIEO సురేష్ రెడ్డి గ్రీన్ జెండా ఊపి ప్రారంభించారు. ఇట్టి 2K రన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలుర నుండి పోస్ట్ ఆఫీస్ వరకు నిర్వహించడం జరిగింది. అలాగే టూరిజం గైడ్ పోస్టర్ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా అడిషనల్ కలెక్టర్ LBA భాస్కర్ రావు, జిల్లా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఎంకారెడ్డి ఆవిష్కరించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల మాట్లాడుతూ క్రీడలు మరియు క్రీడా కార్యకలాపాలను మెరుగుపరచుటకు ఈ రన్ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. పరుగుల వల్ల కేవలం శరీరానికే కాకుండా మానసికంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేశారు. బాల్య దశ నుండే పిల్లలను క్రీడల వైపు మరల్చాలని తల్లిదండ్రులను కోరినారు. జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు మాట్లాడుతూ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా యువజన మరియు క్రీడల వారోత్సవాలు ఈ నెల 18 నుండి 23 వరకు ఉంటాయని, మొదటి రోజు 2K రన్ కార్యక్రమం నిర్వహించామని, ఈ కార్యక్రమంలో విద్యార్థులలో వారి యొక్క రోగనిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా మానసిక ఒత్తిడిని తగ్గించి ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ CEO శ్రీనివాస్, అథ్లెటిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, భువనగిరి ఎంపీడీఓ దినకర్, యువజన సంఘాల అధ్యక్షుడు సరగడ్డ కరుణ్, జూడో ఫర్వెజ్, టైక్వాండో కృష్ణ, రాధా, కుమార్, రమేష్, M రాజేందర్, జె సందీప్, గోపాల్, క్రీడాకారులు, విద్యార్థులు 200 మంది పైగా పాల్గొనడం జరిగింది. ఇందులో కార్యాలయ సిబ్బంది జానకిరాములు, మురళి, రేఖ, జయ, రాజశేఖర్, రేణుక, శ్రీనివాస్ పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సత్తుపల్లి పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల నందు రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లను తెలంగాణ రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, విజయ్ కుమార్లు పంపిణీ చేశారు. సత్తుపల్లి పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల నందు రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లను తెలంగాణ రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ,
రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహమాన్ కమల్ పాషా, సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమా ఆనంద్ బాబు, కల్లూరు ఏఎంసీ చైర్మన్ బాగం నీరజ, ప్రభాకర్ చౌదరి, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాదే చెన్నకేశవరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యువతకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మే 18 నుండి 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న క్రీడా మరియు యువజన వారోత్సవాల కార్యక్రమం సోమవారం చండూరు మున్సిపాలిటీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. యువతకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని చెండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాస్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మే 18 నుండి 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న క్రీడా మరియు యువజన వారోత్సవాల కార్యక్రమం సోమవారం చెండూరు మున్సిపాలిటీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, ఎంఈఓ ఊట్కూరు సుధాకర్ రెడ్డి, ఎంపీడీఓ బి యాదగిరి మరియు కౌన్సిలర్లు హాజరై వారు మాట్లాడుతూ యువత విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి క్రీడల పట్ల అవగాహన పెంచడం మరియు యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని అన్నారు. స్థానిక చెండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్థానిక ఫిజికల్ డైరెక్టర్లు, చెండూరు పట్టణ యూత్ మరియు వాకర్స్ విద్యార్థులు మొదలైన వారితో ధ్యానం, యోగా, 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కటగం రమేష్, తేలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్, జెల్లా ధనమ్మ శ్రీనివాసులు, కో ఆప్షన్ సభ్యులు ఖలీల్, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ కోడి శ్రీనివాస్ చెండూరు మున్సిపాలిటీ గారిని మాట్లాడవలసి కోరుతున్నాను. ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా మరి యువత వారోత్సవాలు అని చెప్పేసి ఈ రోజుకెళ్ళి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. మరి ఈ వారం రోజుల పాటు యువత ఏ విధంగా మనం అభివృద్ధి సాధించాలి, భవిష్యత్తులో ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకోవాలి అన్న ఉద్దేశంతో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎండిఓ గారికి, అదేవిధంగా ఎంఈఓ గారికి, ఇతర మున్సిపాలిటీ నుండి వచ్చినటువంటి పెద్దలకు, యువతకు, వాకర్స్కు, విద్యార్థులకు అందరికీ కూడా శుభోదయం తెలియజేస్తూ
మరి ఈ అవకాశానికి మరి మీరందరూ కూడా పాల్పంచుకుంటున్నందుకు మీ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఈ శారీరకంగా మనము ఈ యోగా కానీ మెడిటేషన్ కానీ వాకింగ్ కానీ ఏది చేసినా కూడా మనకు ఆరోగ్యంతో పాటు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మనసు మంచిగా పనిచేస్తూ ఏకాంతంగా మంచిగా ఉంటూ మంచి ఆలోచనలు వచ్చి మనమందరం కూడా మంచి వైపు ప్రయాణం చేసడానికి అవకాశం ఉంటుంది. యువత చెడు మార్గాల వైపు మళ్ళింపకుండా ఒక మంచి వైపు పయనించేటందుకు వీలవుతుంది. కాబట్టి దీని ద్వారా మరి దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి మీరు అందరూ ఇచ్చేసినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇప్పుడు డయాగ్రామ్ రవి ఎన్సీసీ 31వ బెటాలియన్ నల్గొండ ఆధ్వర్యంలో జరగనున్న యువ ఆపద్ ధర్మ వాలంటీర్ల శిక్షణ కార్యక్రమానికి మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆతిథ్యం ఇవ్వనుంది. వారం రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమంలో విపత్తుల నిర్వహణలో ఎన్సీసీ క్యాడెట్ల పాత్ర, సమాజాన్ని సమాయత్తపరచడానికి కావలసిన నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఎన్సీసీ 31 బెటాలియన్ నల్గొండ ఆధ్వర్యంలో జరగనున్న యువ ఆపద్ ధర్మ వాలంటీర్ల శిక్షణ కార్యక్రమానికి మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆతిథ్యం ఇవ్వనుంది. వారం రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమంలో విపత్తుల నిర్వహణలో ఎన్సీసీ క్యాడెట్ల పాత్ర, సమాజాన్ని సమాయత్తపరచడానికి కావలసిన నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న 300 మంది ఎన్సీసీ క్యాడెట్లతో పాటు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ మరియు ఇంటిగ్రేటెడ్ ఫార్మసీ విభాగాల 50 మంది క్యాండిడేట్లు సైతం ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కార్యక్రమానికి సహకరించి విద్యార్థులకు సదుపాయాలు కల్పించిన ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుసేన్ మరియు రిజిస్టర్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డిలకు 31వ బెటాలియన్ టీఎం లక్ష్మారెడ్డి, కల్లం శ్రీధర్రావు కృతజ్ఞతలు తెలిపారు. వారం రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాట్లను సుబేదార్ మేజర్ మాధవరావు, కొమ్ము మల్లయ్య ఆర్మీ ఆఫీసర్తో పాటు ఎన్సీసీ ఆఫీసర్ డాక్టర్ మశ్చిందర్ పర్యవేక్షించారు. దామరభీమన్నపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ విజ్ఞప్తి మేరకు పాఠశాలలో సమర్థవంతమైన లైబ్రరీ నిర్వహణతో పాటు విద్యార్థులకు సౌకర్యవంతమైన విద్యా వాతావరణం కల్పించేందుకు కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ చరణ్ కస్తూరి సోమవారం 2,50,000 పైచిలుకు విలువ కలిగిన స్టడీ కమ్ డెస్క్ బెంచీలు 6 కుర్చీలను అందజేశారు. దామిరభీమనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ విజ్ఞప్తి మేరకు పాఠశాలలో సమర్థవంతమైన లైబ్రరీ నిర్వహణతో పాటు విద్యార్థులకు సౌకర్యవంతమైన విద్యా వాతావరణం కల్పించేందుకు కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ చరణ్ కస్తూరి సోమవారం 2,50,000 పై చిలుకు విలువ కలిగిన స్టడీ కమ్ డెస్క్ బెంచ్లు 6 కుర్చీలను అందజేశారు. పూర్తిగా ఐరన్తో రూపొందించిన ఈ స్టడీ కమ్ డెస్క్ బెంచ్లు అటాచ్ ఫ్రేమ్ చిల్లుల డిజైన్తో తయారు చేయబడి విద్యార్థులకు గాలి ఆడేలా, అలసట రాకుండా వెన్నెముక మద్దతు ఇచ్చే విధంగా ప్రత్యేక ఆకృతితో రూపొందించబడ్డాయని ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ తెలిపారు. పాఠశాల లైబ్రరీలో విద్యార్థులు సౌకర్యవంతంగా చదువుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్, గ్రామ సర్పంచ్ జిల్లా అలివేలు కృష్ణయ్య, ఉప సర్పంచ్ లింగయ్య, గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు మంజులత, కొండా శ్రీనివాస్, సభావత్ వెంకట్ కుమార్, మీనా, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ మల్లమ్మ మరియు సభ్యులు, కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ చరణ్ కస్తూరి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈరోజు కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీచరణ్ కస్తూరి గారు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దామూరు నియోజకవర్గానికి లైబ్రరీకి సంబంధించినటువంటి లైబ్రరీ ఒక ప్రత్యేకతను చాటాలి కాబట్టి లైబ్రరీకి సంబంధించినటువంటి బెంచ్లు అలాగే కంప్యూటర్కి సంబంధించినటువంటి బెంచ్లను ఒక 50 బెంచ్లు ఒక 6 చైర్స్లను మనకు అందజేశారు. వారికి సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము కస్తూరి చరణ్ సార్ గారికి. కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ కస్తూరి శ్రీచరణ్ సార్ గారు పాఠశాలకు లైబ్రరీ మరియు కంప్యూటర్లకు సంబంధించినటువంటి చైర్లను మనకు అందజేశారు. వారికి సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే 6 చైర్లు కూడా అందజేశారు టీచర్లకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫుట్బాల్ క్రీడలలో గత 3 దశాబ్దాల కాలంలో ఉమ్మడి జిల్లా నుండి ఎవరికి దక్కని అరుదైన అవకాశాన్ని బొమ్మపాల గిరిబాబు పొందారు. కోల్కతాలో ఈ నెల 22, 23 తేదీలలో జరిగే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ స్పెషల్ జనరల్ బాడీ సమావేశానికి రాష్ట్ర ప్రతినిధిగా బొమ్మపాల గిరిబాబును తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫుట్బాల్ వ్యవస్థ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని బొమ్మపాల గిరిబాబు తెలిపారు. ఫుట్బాల్ క్రీడల్లో గత 3 శతాబ్దాల కాలంలో ఉమ్మడి జిల్లా నుండి ఎవరికీ దక్కని అరుదైన అవకాశాన్ని బొమ్మపాల గిరిబాబు పొందారు. కోల్కతాలో ఈ నెల 22, 23 తేదీలలో జరిగే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ AIFF స్పెషల్ జనరల్ బాడీ సమావేశాన్ని రాష్ట్ర ప్రతినిధిగా బొమ్మపాల గిరిబాబును తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ TFA ప్రకటించింది. ఈ సందర్భంగా TFA చైర్మన్ డాక్టర్ మహి శ్రీనిధి, ప్రెసిడెంట్ మహమ్మద్ రఫత్ అలీ, జనరల్ సెక్రటరీ GB పాల్గొన్న ఇంటర్నేషనల్ ఫుట్బాలర్లకు బొమ్మపాల గిరిబాబు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫుట్బాల్ వ్యవస్థ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పలువురు క్రీడా అధికారులు, వివిధ అసోసియేషన్ల నాయకులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు బొమ్మపాల గిరిబాబును ప్రత్యేకంగా అభినందిస్తూ తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులుగా, ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా మరియు ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులుగా గత 15 సంవత్సరాల నుండి గ్రామీణ క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తూ రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారు చేస్తూ జిల్లా క్రీడా వ్యవస్థ బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం రామారం గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. రామవరం గ్రామానికి చెందిన కనకంటి దేవరాజ్ భార్య కనకంటి మంజుల సోమవారం రోజు ఉదయం సుమారు 8 గంటలకు ఇంటి పనులలో నిమగ్నమై ఇంటిని మోటార్ పైప్తో కడుగుతుండగా మోటార్ వైర్ జాయింట్ ఊడిపోవడంతో కరెంట్ షాక్ గురై కింద పడిపోయింది. ప్రైవేట్ హాస్పిటల్లో చూపించగా పరిస్థితి విషమించిందని డాక్టర్ నిర్ధారణ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం రామారం గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. రామవరం గ్రామానికి చెందిన కన్నెకంటి దేవరాజ్ భార్య కన్నెకంటి మంజుల సోమవారం రోజున ఉదయం సుమారు 8 గంటలకు ఇంటి పనులలో నిమగ్నమై ఇంటిని మోటార్ పైపుతో కడుగుతుండగా మోటార్ పైపు జాయింట్ ఊడిపోవడంతో కరెంట్ షాక్ గురై కింద పడిపోయింది. తన కుమారుడు గమనించి ఇంటి ముందు ఉన్న వారిని పిలిచి చూడగా గమనించిన వారు వెంటనే మెయిన్ ఆఫ్ చేశారు. కరెంట్ షాక్ గురైన కన్నెకంటి మంజులను మోత్కూర్ పట్టణ కేంద్రంలో ప్రైవేట్ హాస్పిటల్ చూపించగా పరిస్థితి విషమించిందని డాక్టర్ నిర్ధారణ చేశారు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
హెడ్లైన్స్ మరోసారి. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై వినూత్న నిరసన తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ప్రమాదాలు సంభవించినప్పుడు మనల్ని మనం రక్షించుకుంటూనే ఎదుటి వారిని కాపాడవలసిన అవసరం ఉందన్న జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. తుమ్మల పెన్పహాడ్ గ్రామంలో మహిళా హత్య ఘటన స్థలం పరిశీలించిన జిల్లా ఎస్పీ. 2K మారథాన్ను ప్రారంభించి రన్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. పోలీస్ గివెన్స్ డేలో బాధితుల ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ నరసింహ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక యువజన మరియు క్రీడల వారోత్సవాలలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదటి రోజు 2K రన్ మరియు యోగా కార్యక్రమం. సత్తుపల్లి పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల నందు రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ. యువతకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయన్న చెండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాస్. యువ ఆపద్ధర్మ ఎన్సీసీ క్యాండిడేట్లకు వారం రోజుల పాటు శిక్షణ, వాలంటీర్లకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆతిథ్యం. పాఠశాల లైబ్రరీ కోసం డెస్క్ బెంచ్లను అందజేసిన కస్తూరి శ్రీచరణ్. కోల్కతా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ AIFF సర్వసభ్య సమావేశానికి తెలంగాణ ప్రతినిధిగా బొమ్మపాల గిరిబాబు. రామవరం గ్రామంలో కరెంట్ షాక్ గురైన మహిళ, పరిస్థితి విషమం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.